యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఒక క్లాసిక్ గా గుర్తు పెట్టుకునే వాటిలలో సో ఇది ఈ మూవీ అది కూడా మీ సెకండ్ మూవీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఆ స్టోరీ ఒక మెయిన్ మోటో ఏంటి దాని వెనకాల? యాక్చువల్గా అండి కొత్త బంగారు లోకం తర్వాత ఈ సినిమా అని అనుకోలేదండి. ఓకే, వేరే చాలా ఐడియాస్ ఉంటాయి కదా, ఏ ఐడియా చేద్దాం ఎలా చేద్దాం అని అనుకుంటా ఉన్నాను అనమాట. కానీ తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను, కరెక్ట్గా దుర్గగుడి దాడుతున్నాను. అప్పుడు మార్తాండిక వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, ఇలాగా నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని. అంటే ఇప్పుడు సడన్గా ఏదో నేను ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలాగా ఓ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అలాంటి ఒక సినిమా చేశాను, టీనేజ్ మూవీ. సడన్గా నాగార్జున గారు అనేసరికి అంటే ఇప్పుడు డైరెక్టర్గా అన్నీ చేయాలి, ఇప్పుడు ఆ టైంలో మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకటి ఉంటుంది కదా పాయింట్. చెప్తాను సార్ అని అప్పటికి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ జర్నీలో ఆలోచించుకుంటున్నాను, ఇప్పుడు నిజంగా ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు ఈయనకి ఎలాంటి కథ చెప్పాలి ఏంటి అది. చాలా క్యాజువల్గా అన్నతమ్ములు కాదని చెప్పి అంతకుముందు ఫ్రెండ్స్ తోటి అంటా ఉండేవాడు అండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగేది లేదా వేరే అందరిలోనూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది బేస్ చేసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అంతే, అందుకని మించింది ఏమీ లేదండి. అలాంటిది ఏమైనా చేద్దామా పోనీ అని అనుకుంటా ఉన్నాను. 2 రోజుల్లోనే మరి బ్యాక్ వచ్చానండి. వచ్చి నాగార్జున గారిని కలిస్తే మల్టీ స్టారర్ అని ఒక పాయింట్ ఉంది సార్, ఇంకా దాన్ని డెవలప్ చేయలేదు, 2 కావాల్సి వస్తారు సార్ అని చెప్పేది అన్న. ఆయన సరే చూద్దాం అన్నారు, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను కథ చెప్పే పొజిషన్లో లేను కాబట్టి. ఓకే, కరెక్ట్గా 3వ రోజుకి మళ్ళీ ఇదే మార్తాండి వెంకటేష్ గారు సురేష్ బాబు గారు పిలుస్తున్నారు, ఒకసారి వెంకటేష్ గారు సినిమా అని అంటున్నారు అని అన్నారండి. అంటే మేబీ ఈ ఫ్యామిలీ మూవీ అనే ఆలోచన అక్కడికి ఏమైనా వెళ్ళిందో నాకు తెలియదు. ఓకే, అప్పుడు అక్కడికి వెళ్తే 2 ఉన్నారండి, సురేష్ బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు. ముందు కొత్త బంగాళ గురించి బాగా తీసావు అది అని చెప్పారు. తర్వాత ఏదైనా కథ ఉంటే చెప్పు మనం చేద్దాం అది అంటే అప్పుడు సేమ్ ఇలాగే 2 ఉంటే బాగుంటుందండి అన్నతమ్ములు కథ అనుకుంటున్నాను అని ఆ లైన్ చెప్పాను సార్. ఇది మనం సమాజానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎంత సేవ చేసినా చేయకపోయినా ఓ మంచి సామరస్యంతో కొన్ని కుటుంబం ఇస్తే చాలు, ఇంకా అంతకు మించిన సేవ ఉంటే పెద్ద ఉండదు. ఒక లైన్ మీద ఒక కథ అనుకున్నాను సార్, చాలా న్యాచురల్ ఇన్సైట్స్ తోటి అని చెప్పారు. అది బాగుంది కదా అని సరే చేయి దీని మీద డెవలప్ చేసుకుని చేద్దాం ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు కూడా అండి మనిషికి ప్రోత్సాహం ఉంటే అడుగుడికి ఉత్సాహం వచ్చేస్తుంది, అంతేనా? అంతే కదండి, ఇది వెరీ థింగ్ కదా. సో దాంతో నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే దిల్రాజు గారు కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది సార్ సికింద్రాబాద్ దగ్గర, అక్కడి నుంచి కాల్ వచ్చిందండి, ఒకసారి ఇట్రా అని చెప్పి. అంటే మరి నేను ఆయనకి చెప్పలే, అంటే ఇక్కడ చెప్పకుండా ముందే సురేష్ బాబుకి చెప్పారు. మార్తాండి వెంకటేష్ గారు రమ్మంటే నేను వెళ్ళాను, అసలు ఎంత జరుగుతుందో అనుకోలేదు కదా. నేను 2వ సినిమా మళ్ళీ రాజు గారికే చేయాలి. ఓకే, సో ఆయన దగ్గరికి వెళ్తే ఏంటి లేదు సార్ అసలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది, బట్ నేను అక్కడ చెప్పానండి సురేష్ బాబు గారికి, సార్ 2వ సినిమా నేను ఆయనకే చేయాలి అని కూడా చెప్పాను. అది పెద్ద విషయం కాదు, బట్ నువ్వు కథ బాగా చేయి, ఏదో పాయింట్ బాగానే ఉందా అన్నారు. అదే ఆయనకి షేర్ చేశాను. ఆ రోజు అలాగా నిజం చెప్పాలంటే అది వెంకటేష్ గారి వల్ల దానికి ఏమంటారు ఒక అంకురార్పణ. కానీ సార్ ఫస్ట్ రాజుగారికి అంటే 2 హీరోస్, అది కూడా పెద్ద హీరోస్ కావాలి అని అన్నప్పుడు అరే అవునా వద్దు అని చెప్పేసి అన్న సందర్భం ఏదో ఉందని మేము విన్నాం, ఇది నిజమా? అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ డెవలప్ చేసేదంతా మళ్ళీ నెక్స్ట్ వర్షన్ చెప్తాం కదండి. అప్పుడు వెంకటేష్ గారికి మళ్ళీ చెప్పినప్పుడు ఆయన అన్నారండి, ఏదో చిన్నగా తీసుకుంటే కాదు, గుండం కథలాగే చేస్తేనే బాగుంటుంది, పెద్ద హీరోలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను నాతో పాటు ఒక పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక ఇలాగా అని ఆయన నోట్ అంటేనే 2-3 పేర్లు వచ్చినాయి. నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీకు? చెప్పండి సార్. అంటే మనం ఎప్పుడు ఊహించిన పేర్లన్నీ వస్తున్నాయి, దట్ ఈస్ వన్ థింగ్. 2వది దానికి తగ్గట్టుగా చేయాలన్నా కలిసి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ విషయం నేను రాజు గారికి చెప్పాను. ఓకే, ఇలాగ వెంకటేష్ గారు కూడా చెప్తున్నారండి, సో మనం దానికి తగ్గట్టుగానే నేను సినిమాలో ఉందండి ఆ విషయం ఉంది, దాందే ఉంది, నిలబడుతుంది ఖచ్చితంగాను చేద్దామని అంటే అప్పుడు
కుదురుతుందో లేదో, ఎందుకంటే చాలా క్లాషెస్ ఉంటాయి. Yeah. ఉంటాయి కదండి ఇంకా సాధారణంగా బిలీఫ్ సిస్టమ్స్లో. కానీ సార్ మీరు ఆ మూవీ ఇద్దరు స్టార్స్తో తీయక ముందు కంపేర్ చేసుకుంటుంటే ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు కూడా ఒక ఇద్దరు స్టార్స్ కలిపి చేసిన మూవీస్ చాలా అంటే రేర్. ఏదో క్యామియో ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది చూస్తాం తప్ప అది ఇద్దరు స్టార్స్ ఉండి చేయడం అంటే అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అనేది కూడా నడిచింది. మీ మీద కూడా ఒక స్పెక్యులేషన్ అనేది కూడా ఊహించని అంటే రీతిలో పెరిగిపోయే ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, అది కూడా సెకండ్ మూవీకే. అంటే అది ఎప్పుడు ఆ ధైర్యం వచ్చిందంటే మహేష్ బాబు గారు ఎప్పుడైతే వచ్చారో నాకు అసలు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయనతోటి సినిమా చేసిన అనుభవం వాళ్ళు చెప్పాలండి. ఓకే, వాళ్ళకు తెలుస్తుందండి ఆయన అంతా ఎలాగా చూసుకుంటారో, ఎలాంటి బలాన్ని ఇస్తారనేది.